వ్యాపారం ఎలా సాగుతుంది? బాగుంది బావా. ఒక్కడివే చేస్తున్నావా? లేదే, వేరే కేశవులు కూడా పార్ట్నరే. వాళ్ళేంటో తెలుసా? పర్సనల్ వేరు, వ్యాపారం వేరు బావా. వాళ్లతో వ్యాపారం చేస్తూనే నీతో వచ్చి భోజనం చేయడంలా? అలాంటి వాళ్లతో వ్యాపారం అవసరమా? నాకు అవసరమే బావా. నీకు తరతరాలుగా తరగని ఆస్తుంది, నువ్వేం చేసినా చెల్లుతుంది. మరి నీ స్థాయికి రావాలంటే నేను సంపాదించాలిగా. అప్పుడు వ్యాపారం రిలేషన్స్ ఉండాలిగా. అంటే నా స్థాయికి రావాలని నువ్వు చేసే వ్యాపారంలో 10 మంది జీవితాలు పోతే? అలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎలా చేస్తాం బావగారు? ఇప్పుడు ఊరికి రోడ్డు వేసేటప్పుడు 10 ఇళ్లు పోతున్నాయని రోడ్డు వేయటం ఆపలేంగా, తీసేయడం. ఇవన్నీ కాదబ్బాయి, క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా. లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నాం. మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేనే పేషెంట్ కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా, అది బయటపడైనా బావమరిదైనా.